ఎవ్రీ ఇయర్ కొత్త ట్రెండ్ వస్తుంది. బాహుబలి వచ్చినప్పుడు బాహుబలి వినాయకుడు అందరికీ గుర్తున్నారా? ఈ ఇయర్ ట్రెండింగ్ వినాయకుడు ఏంటో తెలుసా? వినాయక చవితి ఇండియా మొత్తం ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ ఇది. ఇంత ఉన్నప్పుడు దగ్గర నుంచి చందాలు కలెక్ట్ చేసి ఇంత వినాయకుడైనా పెద్ద వినాయకుడైనా కొనేది ఇక్కడి నుంచి. అది మన ధూల్పేటలో ఇన్ హైదరాబాద్. లెట్స్ ఎక్స్ప్లోర్ ద స్ట్రీట్స్ ఆఫ్ ధూల్పేట్. ఇండియా మొత్తం ఎంతో ధూమ్ ధామ్గా చేసుకునే అందరికీ ఇష్టమైన పండగ. చిన్నప్పటి నుంచి బోల్డ్ మెమరీస్. పాలవిల్లు తయారు చేయడం, మన బుక్స్ని దేవుడి దగ్గర పెట్టి మనకి బాగా చదువు రావాలని పూజ చేయడం. ఎప్పుడు దేవుడి గదిలోకి రాని అబ్బాయిలు కూడా అందరూ వచ్చి డబ్బులు పోగేసి ఒక కమిటీ అయ్యి ఎంతో రెస్పాన్సిబిలిటీతో దేవుణ్ణి పెట్టి 9 రోజులు కంటికి రెప్పలాగా చూసుకుని నిమజ్జనానికి అంతే హ్యాపీగా గంతులు వేసుకుంటూ ఊరు అంతా తెలిసేలాగా ఇదిగో చూడండి మా వినాయకుడిని అని ఎంతో ప్రైడ్గా ఊరేగిస్తూ తీసుకువెళ్తారు. వినాయక చవితి ఫెస్టివల్కి ప్రతి గదిలోకి వెళ్ళి ఏ గదిలో వినాయకుడు బాగున్నాడు అని చెప్పేసి మార్కులు వేసుకోవడం నా ఫేవరెట్ థింగ్ టు డూ. ఎవ్రీ ఇయర్ కొత్త ట్రెండ్ వస్తుంది. బాహుబలి వచ్చినప్పుడు బాహుబలి వినాయకుడు అందరికీ గుర్తున్నారా? ఈ ఇయర్ ట్రెండింగ్ వినాయకుడు ఏంటో తెలుసా? చెప్పమంటారా? అయోధ్య రామ మందిర్ రాముడు వినాయకుడు అంట. అంత ప్రైడ్ ఉన్న వినాయకుడు పుట్టేది ఈ వీధుల్లోనే. ఈ స్టేట్స్ నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను, చూసేయండి. మరి ఇక్కడ యూ కెన్ సీ ఈవెన్ సగం కంప్లీట్ అయిన ఐడల్స్ కూడా, సగం హాఫ్ పెయింట్, సగం కంప్లీట్ అయినవి, అట్లాగా ఈవెన్ ఫుల్ కూడా ఇక్కడే ఉన్నాయి. వినాయకుడు తయారీ, ఆర్టిస్ట్, కళాకారులు, వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవనాధారం, ఇంపాక్ట్ ఆన్ ఎన్వైరన్మెంట్, ఇంకా ఆ లైఫ్ సైకిల్ అంతా ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు మన ఇంటి వరకు రావడం అంటే అది ఈజీయా? అస్సలు కాదు. మన ఇంట్లో చేసుకుంటే ఎంత చేసుకుంటాం? ఈ సైజ్ చేసుకుంటాం, ఈ సైజ్ చేసుకుంటాం, మ్యాక్స్ ఈ సైజ్ చేసుకుంటాం. బట్ ఇంత పెద్ద వినాయకుడు, అలాంటిది కంప్లీట్ అయిన వినాయకుడి దగ్గర నుంచి ఫ్రమ్ స్టార్ట్ బిగినింగ్, హాఫ్ కంప్లీటెడ్, హాఫ్ పెయింటెడ్, అన్ని వినాయకుళ్ళు ఇక్కడే ఉన్నాయి. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్. మీకు విశేషాలు చెప్దామని ఇక్కడ చాలా మందితో మాట్లాడి తెలుసుకున్న వాటిల్లో కొన్ని విశేషాలు. వర్కర్స్, ఐ మీన్ ఆర్టిస్ట్, వేరే వేరే స్టేట్స్ నుంచి లైక్ ఎంపీ, యూపీ, మన తెలంగాణ వాళ్ళు వినాయక చవితి స్టార్ట్ అయ్యే 4 months ముందు హైదరాబాద్ వచ్చి దసరా వరకు ఇక్కడే వాళ్ళ సేట్ ఇంట్లో ఉంటూ పని చేసుకుంటారంట. మనం ఎంతో పర్టికులర్ గా ఒక గణేష్ సెలెక్ట్ చేసుకున్నామంటే అది మనకి ఎంత నచ్చుండాలి. కానీ మీకు అది తెలుసా? నౌ లెట్స్ టాక్ టు వన్ ఆఫ్ ద మెంబర్ who is preparing this Ganesha. Let's go. टोटल कितना चाहिए होगा कलरिंग में? ये जैसे मोल्डिंग हो गया, मोल्डिंग बनाने को 3 महीने लगे इसको. 3 महीने लगेगा. ये बनाने में फिर उसकी मोल्डिंग निकाली जाती है. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. मोल्डिंग के भी 3 महीना लगेगा. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. फिर उसके लिए तो 1 दिन में 1-1.5 दिन में निकल जाता है. ओ ठीक है. यूपी से ये बनाने के बाद जाएगा आप घर जाएगा क्या? సరిపోయారు ఇద్దరును. వినాయకుడు రూపురేఖలే కాదు, దీని గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈయన అయితే యూపీ నుంచి వచ్చారంట. అండ్ వినాయక చవితి నుంచి దసరా వరకు ఈ బొమ్మలు ఇవన్నీ తయారు చేస్తారంట. అండ్ దెన్ దే విల్ బి గోయింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ ద అగ్రికల్చర్ దేర్ ఇన్ ద ఓన్ విలేజ్. ఇలా కొంతమంది ఉంటే ఇంకా పెద్ద విగ్రహాలు చేయడానికి అయితే 6 నెలల ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుద్దంట. మన చేతికి డ్రెస్కి ఊరికే చిన్న పెయింట్ అంటుకుంటేనే అది పోయే వరకు సతమతం అయిపోతాం. వీళ్ళు వర్క్ చేసేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. 6 గంటల్లో 3 విగ్రహాలకి అలా వర్క్ చేస్తూనే ఉన్నారు అంట. ఈ పిఓపి, కలర్ స్ప్రేస్ మరి మీ హెల్త్ పాడవదా అంటే ఆ వినాయకుడి పైనే భారం వేసామన్నారు. మరి ఇంకా ఎంతో మంది కొనడానికి వస్తున్నారు. కొనడానికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడుతుంటే తెలిసిన విషయం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి గణేష్ని పెట్టడం వాళ్ళకి ఆనవాయితీ అంట. ఆనవాయితీ ఫ్యామిలీస్ కదా ఉంటుందేమో అంటే వీళ్ళు ఫ్రెండ్స్ హూ బికెమ్ ఫ్యామిలీ అంట. సో వీళ్ళే ఆనవాయితీ అని పెట్టేసుకున్నారంట. ఆ చిన్నపిల్లలు ఇప్పుడు కుర్రవాళ్ళు అయ్యి ఇండియాలో జాబ్ చేస్తున్నా, ఫారెన్లో చదువుకుంటున్నా 1 month శాలరీ వినాయకుడికి ఇచ్చేస్తారంట. అంత డెడికేషన్కి వినాయకుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. సో కీ బాబా. మొత్తం ఎంతో కలర్ఫుల్ స్ట్రీట్ విత్ ఫుల్ ఫెస్టివ్ వైబ్స్.
తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర ఇలా ఎన్నో చోట్ల నుంచి వచ్చి ఆర్డర్ చేసుకుని మళ్ళీ పట్టుకెళ్తున్నారు వినాయకుడిని పెద్ద పెద్ద ట్రక్కుల్లో, లారీల్లో. వినాయక చవితి ఒక 7 days, 9 days, 11 days ఎంతో కలర్ఫుల్ గా, వైబ్రెంట్ గా, बैक साइड అన్ని హ్యాపీ వైబ్స్ జరిగిపోద్ది. బట్ అదొకటే నిజం అనుకుంటున్నారా? దర్ ఇస్ అన్ అదర్ సైడ్ టు. జూమ్ కరో డార్క్ సైడ్ అంటే ఇక్కడ ఆర్టిస్ట్ వాళ్ళు పిఓపితో వర్క్ చేయడం, దానివల్ల వాళ్ళకి జరిగే హెల్త్ ఎఫెక్ట్స్, ఇంకా లాస్ట్ ఇయర్ చేసి అమ్ముడు కాని బొమ్మలు, వాటికి రాని రాబడి, ఎన్వైర్న్మెంట్కి హార్మ్నెస్. అయ్యో, ఏది ఏమైనా ఫర్ నౌ లెట్స్ సీ అండ్ ఎంబ్రేస్ దర్ హార్డ్ వర్క్ అండ్ స్కిల్ ఆఫ్ ద ఆర్టిస్ట్. ఎక్కడున్నా మీ గ్యాంగ్ అంతా వినాయక చవితి ఖచ్చితంగా కలుస్తారు కదా, చందాలు వేసుకుని వినాయకుడు పెట్టడానికి. మీ ఫేవరెట్ థింగ్ వినాయక చవితికి ఏంటో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. హైదరాబాద్ లో, ఖైరతాబాద్ లో ఉన్న టాలెస్ట్ వినాయకుడి నుంచి గల్లీ గల్లీలో ఉన్న అద్భుతమైన వినాయకుడి వరకు అన్ని వినాయకులు కవర్ చేస్తూ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాము. టు స్టే ట్యూన్డ్ ఫర్ దాట్.